Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఆస్ట్రేలియా మధ్య థర్డ్ అండ్ ఫైనల్ ఓడిఐ సిడ్నీలో జరగబోతుంది, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో. మరి ఈ మ్యాచ్లో అయినా గెలిచి ఇండియా ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయకుండా ఆపగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పటివరకు ఈ రెండు దేశాల మధ్య జరిగిన బైలాటరల్ ఓడిఐ సిరీస్లో ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ అంటే అన్ని మ్యాచ్లు గెలవడం, టోటల్గా తుడిచిపెట్టేయడం ఇండియాని అనేది ఎప్పుడు జరగలేదు. మరి ఈసారి దాన్ని ప్రివెంట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ముఖ్యంగా మన బౌలింగ్లో మిడిల్ ఓవర్స్లో కాస్త వికెటింగ్ ఎబిలిటీ మీద కొద్ది డౌట్స్ వస్తున్నాయి. ఫీల్డింగ్ బాగాలేదు, బ్యాటింగ్లో కూడా టాప్ ఆర్డర్ షేకీగా ఉంది. మరి ఏంటి పరిస్థితి? సో ఈ మ్యాచ్ చాలా క్రూషల్. ఎందుకంటే బైలాటరల్ సిరీస్ గెలవడం ఓడడం అనేది పక్కన పెట్టినా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇండియా, బికాస్ ఇండియా ఇస్ ది రీనింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్. అండ్ ఆల్సో మనం ఇటీవల కాలంలో ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం అనేది బైలాటరల్ సిరీస్ అయినా మనకి కొన్ని రోజుల తర్వాత దీని గురించి మర్చిపోయినా సరే కొంచెం తలవంపులుగానే ఉంటుంది. సో ప్రైడ్ ఈజ్ అట్ స్టేక్. ఖచ్చితంగా పరువు కోసం ఈ మ్యాచ్ గెలవాలి. సిరీస్ గెలిచినా గెలవకపోయినా ఈ మ్యాచ్ గెలిస్తే 2-1 వీ కెన్ టేక్ ఇట్. ప్రతిసారి ప్రతి టీం గెలవాలని ఏం లేదు. 2-1 అనేది ఓకే ఉంటుంది. 3-0 మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. గెలిచి తీరాలి ఒకటి. అది కెప్టెన్ గిల్ ముందున్న టాస్క్. అలాగే విరాట్ కోహ్లీ వరుసగా 2 టక్అవుట్స్ ఏంటి, అందులోనే అడిలైడ్ అతని ఫేవరెట్ గ్రౌండ్ అది. అక్కడ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినవాడు పువ్వులమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా 0 అవుట్ అవడం 4 బాల్స్లో. అంతకుముందు మ్యాచ్లో కూడా 0 అవుట్ అవడం. వన్డేలో ఎప్పుడు లేదా వరుసగా 2-0. వన్డే ఫార్మాట్ ఈజ్ బెస్ట్ ఫార్మాట్. సో విరాట్ కోహ్లీ కూడా ఈజ్ మెంటల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. వినో సరే వరుసగా 2 ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ ఫామ్ అందుకోగలడని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకో అతను ఫిజికల్లీ అక్కడ ఉన్నాడు, మెంటల్గా పూర్తిగా అతని ఫోకస్ వస్తున్నట్టుగా అనిపించట్లేదు. బట్ ఐ కుడ్ బి రాంగ్. ఈసారి అతను బెటర్గా ఆడే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నాడు అంటే నాట్ టిపికల్ రోహిత్ శర్మ దట్ వీ నో, బట్ వీ హ్యావ్ సీన్ సమ్ గుడ్ షాట్స్ ప్లేడ్ బై హిమ్ ద లాస్ట్ మ్యాచ్. సో ఆ కాన్ఫిడెన్స్తో అతను కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆస్ట్రేలియాలో ఇదే ఆఖరి మ్యాచ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు. ఆడితే అప్ టు 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారు, ఆ తర్వాత ఆడరు. 2027 వరల్డ్ కప్ ముందు మనం ఆస్ట్రేలియా వెళ్ళి 1 డేస్ ఆడడం అనేది అంటే ఇప్పుడున్న స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేదు. కాబట్టి ఆస్ట్రేలియాలో ఇద్దరికీ కూడా ఇది ఆఖరి మ్యాచ్. అందుకనే క్రౌడ్ కూడా సెలౌట్ క్రౌడ్. లాస్ట్ మ్యాచ్ సెలౌట్, ఈ మ్యాచ్ సెలౌట్. ఫస్ట్ మ్యాచ్ కూడా బాగా క్రౌడ్ వచ్చారు. సో ఎక్కడ ఆడినా ఇండియా ఎక్కడ ఆడినా కూడా బికాస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని చూడడం కోసం, ఆస్ట్రేలియాలో ఆకాశాన్ని చూడడం కోసం క్రౌడ్ బాగా వస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళిద్దరు బొమ్మలు పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అంతా మార్కెటింగ్ లోపం కదా. బట్ ఎమోషనల్గా ఇద్దరికి కూడా లాస్ట్ మ్యాచ్. ఇద్దరికి ముఖ్యంగా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది ఆస్ట్రేలియాలో. అండ్ అక్కడ 70 ఏళ్ళ తర్వాత ఇండియాకి టెస్ట్ సిరీస్ గెలిపించి పెట్టాడు 2018-19లో. అండ్ రోహిత్ శర్మ కూడా వన్డేలో బ్రహ్మాండమైన రికార్డు ఉంది. ఇక్కడ వన్డే ఫార్మాట్లో సూపర్ రికార్డు ఉంది. సో ఇద్దరు కూడా అక్కడ ఓల్డంతా ఫ్యాన్ బేస్ ఉంది. నేను ఇప్పుడు కెనడాలో ఉన్నాను. కెనడాలో కూడా బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ ఉంది, BMO. దానికి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్. నేను కెనడాలో ఎక్కడ తిరిగినా, టొరంటోలో తిరుగుతుంటే ఎక్కడ తిరిగినా నాకు రోహిత్ శర్మ బొమ్మ కనిపిస్తుంది. సో ఇండియాలోనే కాదు బయట కూడా వీళ్ళంటే విపరీతమైన క్రేజ్ ఉంది, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సో అందుకని ఆస్ట్రేలియాలో అది ఎమోషనల్ మూమెంట్. మనం కూడా చూసాం కదా, విరాట్ కోహ్లీ అడిలైడ్లో 0 అవుట్ వెళ్తున్నా కూడా స్పెక్టేటర్స్ అతనికి ఓవేషన్ ఇవ్వడం చూసాం. అతను కూడా వేవ్ చేయడం చూసాం. సో డెఫినెట్గా చాలా చాలా ఎమోషనల్ మూమెంట్. లాస్ట్ మ్యాచ్ ఫర్ బోత్ దీస్ మోడర్న్ డే గ్రేట్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఆ విధంగా లాస్ట్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియాని ఒక మెమొరబుల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అన్నీ మనం అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరగవు కదా. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో ఈ మ్యాచ్ నాట్ ఓన్లీ విరాట్కి, రోహిత్కి ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ కెప్టెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఫామ్ మీద పెద్ద వరీ ఏం లేదు. ఎందుకంటే మొన్న టెస్ట్లో బాగా ఆడాడు. ఈ ఫార్మాట్లో అతని రికార్డు బ్రహ్మాండంగా ఉంది. సో వన్డేలో అతను బాగా ఆడతాడా లేదా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు యాజ్ ఎ బ్యాటర్గా. బట్ యాజ్ ఎ క్యాప్టెన్గా అతని క్యాప్టెన్సీ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. చాలా డిఫెన్సివ్ క్యాప్టెన్గా కనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకు అతను ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు, ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు గట్టిగా ప్రయత్నం చేయాలి.
మన సెకండ్ మ్యాచ్లో చూసాం స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేస్తున్నారు, స్పిన్నర్స్కి ఇబ్బంది పడుతున్నారు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్. అందులో మిచోవెన్, కార్నెలీ లాంటి వాళ్ళు ఇండియన్ స్పిన్నర్స్ ఎక్కువగా ఫేస్ చేయలేదు. సో అప్పుడు సడన్గా హర్షిత్ రాణాని తీసుకొస్తే హర్షిత్ రాణా రన్స్ లీక్ చేశాడు. మిచోవెన్ వెంట్ ఆఫ్టర్ హిమ్. అక్కడ మనకి ఖచ్చితంగా ప్రెషర్ నుంచి అంటే పట్టు సడలిపోయింది. సో అతని టాక్టికల్గా చాలా వీక్ అనిపిస్తున్నాడు. అతని ఫీల్డ్ ప్లేసింగ్స్ అంత గొప్పగా లేవు, బౌలింగ్ చేంజెస్ బాగాలేవు. నో డౌట్ మ్యాన్ మేనేజ్మెంట్ బాగుంది. ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్సీ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాన్ మేనేజ్మెంట్ అని నేను కూడా గతంలో చెప్పాను. ఎందుకంటే మీ ఒక బంచ్ ఆఫ్ సూపర్ స్టార్స్ని ఈ విధంగా హ్యాండిల్ చేస్తాం, అందరి నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటాం. ఆ విషయంలో అతను చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. సో అందరితో బాగా అంటే తన టీమ్మేట్స్ సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ బాగా వ్యవహరిస్తున్నాడు. సో దాని విషయంలో ప్రాబ్లం లేదు. కానీ స్ట్రాటజీ పరంగా, టాక్టిక్స్ పరంగా ఈజ్ బిన్ ఫౌండ్ వాంటింగ్. చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ఏ బౌలర్ని ఎప్పుడు బౌలింగ్ వేయించాలో అర్థం కానట్టుగా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా నేను చెప్పాను, రెండు ఓవర్లు హర్షదీప్ సింగ్ వేసి బాగా బౌలింగ్ వేసిన తర్వాత సడన్గా అతను రీప్లేస్ చేయడం ఏంటి? అందులో 26 ఓవర్ మ్యాచ్, ఆల్మోస్ట్ T20 మ్యాచ్ లాంటి దాంట్లో యూ నీడ్ వికెట్స్ టు విన్ దట్ మ్యాచ్ బికాజ్ యువర్ స్కోర్ ఈజ్ నాట్ బిగ్. సో ఇలాంటి టాక్టికల్ బ్లండర్స్ క్లియర్గా అతనికి కనిపిస్తున్నాయి. అంటే కోచ్ ఎక్కడో మీకు పెవిలియన్లో ఉంటాడు, కోచ్ ఇచ్చిన ప్రాంప్టింగ్తోనే మీరు మ్యాచ్లు గెలవడానికి కష్టం. యూ షుడ్ డెవలప్ యువర్ ఓన్ టాక్టిక్స్. లేకపోతే యూ షుడ్ టేక్ ది అడ్వైజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అసలు విరాట్ కోహ్లీ అసలు ఫీల్డ్లో సరిగ్గా కనబడట్లేదు, అతను ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కూడా అనిపించట్లేదు. సో ఎందుకనో సిచ్యుయేషన్ అంత హ్యాపీగా అయితే నాకైతే అనిపించట్లేదు. బట్ ఈ మ్యాచ్ అయితే గెలవాలి, ఇండియా గెలిచి తీరాలి. మరి ఏమైనా మార్పులు చేస్తారా? ఏం మార్పులు చేస్తారు? హర్షిత్ రాణాని తీస్తారు. హర్షిత్ రాణా వికెట్లు తీశాడు, 2 కొన్ని రన్స్ చేశాడు. బట్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ట్రై చేయాలి కదా. మీరు ప్రసిద్ధ్ కృష్ణ ట్రై చేయాలి, కుల్దీప్కి అవకాశం ఇవ్వాలి. వాషింగ్టన్ సుందర్ని 2 మ్యాచ్లు ఆడించారు, బౌలింగ్ బాగానే చేశాడు. బ్యాటింగ్ సంగతి ఏంటి? బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు కదా. సో హ్యావింగ్ అన్ ఆల్రౌండర్ హూ ఈజ్ నాట్ ఫైరింగ్, అలాంటప్పుడు వై డోంట్ టు టేక్ అన్ ఎక్స్ట్రా బౌలర్? మీకు మ్యాచ్ విన్నింగ్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ తీసుకుంటే మీరు అవకాశం ఇవ్వాలి. జైస్వాల్ని ఎలాగ ఆడించలేరు. జైస్వాల్ని యూ కెనాట్ ఫిట్ హిమ్ ఇన్ టు ది 11 బికాజ్ ఇది టాప్ ఆర్డర్ ప్లేయర్. సో అలాంటప్పుడు జైస్వాల్ని అయితే ఆడించలేరు. బట్ కుల్దీప్ని, ప్రసిద్ధ్ కృష్ణని కూడా ట్రై చేయాలి కదా. మీరు ట్రై చేయాలి, చిన్న సిరీస్ ఇది. సో మరి సిరాజ్ కన్నా రెస్ట్ ఇచ్చి యూ కెన్ ట్రై ప్రసిద్ధ్ కృష్ణ. సిరాజ్ ఈజ్ ప్లేయింగ్ కంటిన్యూస్ క్రికెట్లో, గివ్ హిమ్ రెస్ట్. మన టెస్ట్ తీసాడు. సో ప్రసిద్ధ్కి, కుల్దీప్కి అయితే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుకోండి. కానీ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి అని ఒక రూల్ పెట్టుకుంటే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండడం వల్ల మనకి ఏం మేలు జరిగింది? 2 మ్యాచ్ల్లో కూడా వీ కుడ్ నాట్ స్కోర్ బిగ్. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుని కూడా మరి నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటే అది కూడా రాదంటే అది వేరే విషయం. వచ్చేటట్టు ఉంటే మీకు టాప్ ఆర్డర్ కానీ క్లిక్ అయితే మీకు అసలు నెంబర్ 5లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా బ్యాటింగ్ రాదు. ఆ రకంగా మీరు పాజిటివ్గా వెళ్ళండి. కానీ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుంటాం, ముందు వాళ్ళు అవుట్ అయినా పర్వాలేదు అనుకుంటే దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే అని నేను అనుకుంటున్నాను. సో కుల్దీప్ ఆడించాలి, ప్రసిద్ధ్ కృష్ణని ఆడించాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ వీ డోంట్ నో వాట్ గంభీర్ అండ్ అగార్కర్ థింగ్స్. వాళ్ళ థింకింగ్ చాలా వేరుగా ఉంటుంది. మనం కన్వెన్షనల్ థింకింగ్ మనంతా, వాళ్ళంతా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, చాలా గ్రేట్గా, చాలా డీప్గా ఆలోచిస్తారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. సో ఆస్ట్రేలియా బహుశా హ్యాజల్వుడ్ కానీ స్టార్క్ కానీ రెస్ట్ ఇవ్వచ్చని మనకి ఏదో వార్త వస్తుంది. హ్యాజల్వుడ్ బౌల్డ్ బ్రిలియంట్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో. మన అపోజింగ్ టీం అయినా సరే హ్యాజల్వుడ్ బౌలింగ్ చూస్తే మాత్రం అప్రిషియేట్ చేయకుండా ఉండలేదు. ఈజ్ లైక్ ఏ బౌలింగ్ మెషిన్. అందులో ఆ గేమ్ అవేర్నెస్ కూడా, అతను ఆ సిచ్యుయేషన్, ఆ పిచ్ని బట్టి బౌలింగ్ చేయడం, అండ్ హీస్ బిన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ఇన్ ఫస్ట్ 2 మ్యాచెస్. మరి అలాంటి మంచి రిధంలో ఉన్న బౌలర్ని కంటిన్యూ చేస్తారు. మరి యాషెస్ సిరీస్ వస్తుంది కాబట్టి, బికాజ్ ప్యాట్ కమిన్స్ కూడా ఇమీడియట్లీ అవైలబుల్ లేడు కాబట్టి వాళ్ళిద్దరి విషయంలో కొంత జాగ్రత్త. అండ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి వేరే బౌలర్స్, మరి నేథన్ ఎల్లిస్ ఉన్నాడు, జాక్ ఎడ్వర్డ్స్ ఉన్నాడు, చాలామంది ఫాస్ట్ బౌలర్స్ చాలామందిని పెట్టారు టీంలో. ఎందుకంటే వీళ్ళని ప్రిజర్వ్ చేయాలి. 1 డే గ్యాప్లోనే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి. సో ఆ మార్పు ఉండొచ్చు. మిగతా విషయంలో వాళ్ళు దే మస్ట్ బి వెరీ హ్యాపీ. వాళ్ళ మిచోవన్ కానీ, కార్నెలీ కానీ, మ్యాథ్యూ షాట్ అండ్ ఈవెన్ రెన్షా కూడా ఒక 30 చేశాడు. సో వాళ్ళ కొత్త ప్లేయర్స్ అంటే మంచి బిగ్ రిటైర్మెంట్స్ తర్వాత, సీనియర్స్ రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి మంచి రీప్లేస్మెంట్స్ కనిపిస్తున్నాయి. క్రూషియల్ సిచ్యుయేషన్లో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు బాగా ఆడడం అనేది. సో ఆస్ట్రేలియా కూడా మనకున్నట్టే చాలా మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. అది దే ఆర్ ప్రూవింగ్ ఆల్సో. సో ఆస్ట్రేలియా మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ ది
పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీమ్ ఇన్ ఫస్ట్ 2 మ్యాచెస్. బట్ ఇండియా అంత హ్యాపీగా ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. మరి మనం ఏం చేయాలి ఈ మ్యాచ్లో? గిల్ షుడ్ మేక్ రన్స్. గిల్ తొందరపడకుండా, అతనికి తెలుసు అతను ఒకసారి సెటిల్ అయితే హీ విల్ మేక్ ఇట్ కౌంట్. సో అది సెటిల్ అవ్వాలి. సెటిల్ అయితే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. గిల్ కనుక ఎందుకంటే అతను కనుక 20-30 దాటాడంటే యూ విల్ గో ఆన్ టు మేక్ ఎ బిగ్ స్కోర్. దానివల్ల టీంకి ఒక బ్రహ్మాండమైన బేస్ వస్తుంది. తర్వాత మీకు బౌల్ అంతా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి దాన్ని బట్టి బేస్. సో మ్యాచ్ గెలవాలి. టాస్ కూడా తీరే ప్రాబిలిటీ ప్రకారం అయితే టాస్ ఇండియాకి గెలవాలి. ఎందుకంటే 2 టాస్లు ఓడిపోయిన తర్వాత. కానీ మన క్యాప్టెన్లు వరుసగా టాస్లు ఓడిపోతున్నారు. థియరీలు ఏం పని చేయట్లేదు. టాస్ గెలిస్తే ఇండియా ముందుగా ఫీల్డింగ్ తీసుకుని సెకండ్ బ్యాటింగ్ చేసి చేజింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ పిచ్ విషయంలో మరి వాతావరణం అయితే బాగుంది, డ్రైగా ఉందని చెప్తున్నారు. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంటుంది. గతంలో అన్నట్టుగా స్పిన్నర్స్కి హెల్ప్ లేదు. ఒకప్పుడు సిడ్నీ అనగానే స్పిన్నర్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ డ్రాప్ ఇన్ వికెట్స్ వచ్చినాయో స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఏం లేదు. బట్ ఓవరాల్గా అది పెద్ద గ్రౌండ్ కాబట్టి స్పిన్నర్స్ డెఫినెట్లీ విల్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ స్టిల్ పిచ్ విల్ జనరలీ షుడ్ అసిస్ట్ ద బ్యాట్స్మెన్. అంత ఇబ్బందికరమైన. కానీ మనం ఫస్ట్ 2 మ్యాచెస్లో చాలా స్పైసీ పిచెస్ చూసాం. మరి ఆస్ట్రేలియా అదే రకంగా ఇక్కడ కూడా ఒక స్పైసీ పిచ్ పెట్టుకుని ఇండియన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడతారు అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఫర్ కెప్టెన్ బిల్, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అండ్ ఆస్ట్రేలియాలో ఎడియూ చెప్పడానికి వాళ్ళకి ఇది ఒక మంచి హై నోట్ చెప్తే బాగుంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.